సుప్రీంకోర్టులో స్టే రాకపోతే మీకు తెలుసు కదా ఇంకోటి, కాళేశ్వరంలో తిన్నటువంటి డబ్బుల్లో కొంత కప్పం రేవంత్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం, రేవంత్ రెడ్డి గారితో చీకటి ఒప్పందం చేసుకొని కాళేశ్వరంలో తిన్నటువంటి డబ్బుల్లో కొంత కప్పం రేవంత్ రెడ్డి గారికి గడితే ఇదేమన్నా మీరు బచాయిస్తారు. ఒకవేళ ఈ పాటికే చేసిండి హైకోర్టుకు పోయే డ్రామా కార్యక్రమాలు ఏమన్నా ఆ కార్యక్రమంలో భాగంగానే జరిపినంటే అది వేరే. కానీ ఇక్కడ కాళేశ్వరం పేరు మీద వేల కోట్ల రూపాయలు తిన్నది వాస్తవం కేసీఆర్. ఆ తిన్నటువంటి దాంట్లో ఏ అవినీతి లేకుండా వాళ్ళ మెడ మీద కత్తి పెట్టి సగం వసూలు చేయగల సత్తా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారికి ఉంది, సగం వసూలు చేయగల సత్తా. సో ఆ కార్యక్రమం ఉంటేనే బచాయిస్తారు. ఇప్పుడు హైకోర్టు స్టే ఇచ్చినంత మాత్రాన కేసీఆర్ను హరీష్ రావును తీసుకుపోయి గుంజుకపోయి లోపటేసే కాదు. ఈ ఆప్షన్ ఉంది. ఇంకోటి ఉన్నది, ఏం మాట్లాడిండు మీకు మొన్న కనిపిస్తలేదా? రేవంత్ రెడ్డి గారు ఏమన్నాడు? ఏం వాళ్ళ మానాన వాళ్ళు పోతారండి, ఎవరి పాపం వాళ్ళు ఎంట పోతారు అని చెప్పి దాని అర్థం ఏంది? ప్రతీకారం తీసుకొని అన్నాడు. నేను ప్రతీకారం తీసుకొని ఎవరి మానాన ఎవరి పాపం వాళ్ళకి తగులుతుంది అని ఒకటి. రెండోది, కేసీఆర్ కు ఫామ్ హౌసే జైలు, ఇంకా జైలు ఎందుకనంటే జైలు ఎందుకు అంటున్నానట్టు అంటే ఇక్కడ ఏదో డీలింగ్ జరిగి ఉంటుంది, ఇక్కడ ఏదో డీలింగ్ కార్యక్రమం పూర్తయి ఉంటుంది. కేసీఆర్ కు జైలు ఎందుకు అంటాడు, ఫామ్ హౌసే జైలు అని చెప్తాడు, ఇక్కడ ఎవరి మానాన వాళ్ళు పోతారు అంటాడు. ఎంత అద్భుతమైన చాకచక్యమైన వ్యాఖ్యలు చూడండి ఇవన్నీ. అసలు వాస్తవం ఏంది, ఏం చెప్పాలి? ఎంతటి వారిని అయినా వదిలిపెట్టేది లేదు అవినీతికి పాల్పడితే అని చెప్పాలా. ఇప్పుడు వీళ్ళని జైలు వేయడం వల్ల రేవంత్ రెడ్డి గారికి ఏమన్నా వస్తుందా? ఏమీ రాదు. వీళ్ళని వేయకపోతేనే ఏమన్నా వస్తుంది. ఏమైనా వచ్చేది ఉంటే వీళ్ళని లోపల వేయకపోతేనే వస్తుంది. కాబట్టి మరి ఈ కార్యక్రమం ఏమైనా తెర మీదకి తెచ్చిర్రా, తెరసాటుకు జరిగిపోయిందా ఈ వ్యవహారం ఏందని చూడాలి. ఇంకా ఇన్డెప్త్గా అబ్జర్వ్ చేయాలి. ఎవరెవరిని కలిసి ఈ మధ్య కాలంలో చర్చోపచర్చలు ఎక్కడెక్కడ జరుగుతూ ఉన్నాయి, ఎవరెవరి మధ్య జరుగుతూ ఉన్నాయి అనేది తెలిస్తే దీని మీద పెద్దగా మనం ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవచ్చు. సో ఇప్పుడున్నటువంటి తాజా చర్యల ప్రకారం అసెంబ్లీలో చర్చించిన తర్వాతే చర్యలు అని చెప్తా ఉన్నారు. అసెంబ్లీలో చర్చలకు ఎట్లాగో కేసీఆర్ గారు రారు, కేసీఆర్ గారు వచ్చి కాళేశ్వరం మీద మాట్లాడే పరిస్థితి ఉండదు. సరే వస్తాడు, వచ్చినాక మాట్లాడిన తర్వాత అసెంబ్లీలో వాడివేడి చర్చలు ఉంటాయి. ఉన్న తర్వాత నివేదిక సించివేత కార్యక్రమాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేస్తుంది. ఇవన్నీ జరుగుతాయి. కేసీఆర్ను హరీష్ రావును అరెస్టు చేసే అవకాశం ఉందా, లేకపోతే లోపాయకారి ఒప్పందాలు జరుగుతాయా? ఇది ప్రజల ముందు వస్తున్నటువంటి క్వశ్చన్. పబ్లిక్ ఏమనుకుంటున్నారు దీనిపైన? ప్రజలు ఏమనుకుంటున్నారు?